నిరుద్యోగులైనటువంటి యువతరం సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని కాక్రోచుల్లాగా మారుతున్నారు అన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలతో అవును మేమే కాక్రోచులము అంటూ లక్షలాది మంది నిరుద్యోగులు లేకపోతే లక్షలాది మందితో కూడినటువంటి ఒక పార్టీ కాక్రోచ్ పార్టీ అంటూ అమెరికాలో ఉన్నోడు ఒకటి పెట్టడం, దాంట్లో లక్షలాది మంది జాయిన్ అయిపోవడం, 40 లక్షల మంది జాయిన్ అయిపోయారు. ఇదేం కొత్త విశేషం కాదు. ఇదివరకు కేజ్రీవాల్ స్టార్ట్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ, అట్లాగే అంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్లో జయప్రకాష్ నారాయణ గారి పార్టీ అంతే. ఇదేంటంటే సమాజంలో ఒక టెంపర్మెంట్ ఉంటుంది. ఇదివరకు ఈ టెంపర్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరుతూ ఉండేవాళ్ళు. అయితే కాలక్రమంలో కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిసిపోతే ఆ తర్వాత ఇంటలెక్చువల్ థింకింగ్ ఉన్నటువంటి రెవల్యూషనరీ ఐడియాలజిస్టులతో చేయి కలపడం అన్నటువంటిది చేస్తూ ఉంటారు. అయితే ఇది ఒక జాగ్రత్తగా మలుచుకు వెళ్ళటం అన్నది ముఖ్యం. ఎందుకంటే ఈ రెవల్యూషనరీ థింకింగ్ ఉన్నోళ్ళు ఏ చిన్న లోపాన్ని కూడా అంగీకరించలేరు. ఇప్పుడు జంజీ ఉద్యమమే ఇది అని చెప్తున్నారు. జంజీ ఉద్యమం ఇదైతే బెంగాల్లో బీజేపీ ఎట్ట గెలుచుద్ది, జంజీ ఉద్యమం ఇదైతే అస్సాంలో బీజేపీ ఎట్ట గెలుస్తుంది. జంజీ ఉద్యమాలతో గెలిచింది అక్కడ అస్సాంలో కానీ బెంగాల్లో కానీ. ఇప్పుడు ఈ జంజీ ఉద్యమంతో నలిగిపోతున్నోళ్ళు, భయపడుతున్నోళ్ళు వచ్చి చేస్తున్నటువంటి ఒక కొత్త ప్రయత్నం ఇది. రైట్, శ్రీలంకలో జరిగింది జంజీ ఉద్యమం, బంగ్లాదేశ్లో జరిగింది జంజీ ఉద్యమం, ఇట్లాగే చెప్తున్నాం, బాగానే ఉంది. కానీ అలా జరిగిన జంజీ ఉద్యమాల చోట ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇట్లాంటి చోట్ల ఏమన్నా ప్రజలకి ప్రయోజనకరమైన మార్పు వచ్చిందా? ఏం జరిగింది? ఒకడు పోయాడు, ఇంకోటి వచ్చాడు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగాలు తెచ్చారా? ఉపాధి తెచ్చారా? ప్రయోజనాలు ఏమైనా చేకూరుతున్నాయి? లేదు. కాకపోతే ఒక అసంతృప్తవాదులకి ఒక కొత్త వేదిక కాంగ్రెస్. ఇక్కడ దీంట్లో తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే జ్యుడిషియరీకి కూడా ఒక రకమైనటువంటి వార్నింగ్ లాంటిది. న్యాయ వ్యవస్థ ఇష్టారీతిని వ్యవహరించకూడదండి. ఈ విషయంలో ఒప్పుకోవాలి. వీళ్ళు అంటున్న పాయింట్ కూడా మంచి పాయింట్. న్యాయమూర్తులు అయిపోగానే, రిటైర్ అయిపోగానే పదవులు పొందడం, ఆ పదవుల కోసం తమ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తున్నారు. ఈ సమాజంలో ఉంది ఆ ఫీలింగ్. అది బీజేపీనో కాంగ్రెస్ అని కాదు, న్యాయమూర్తులలో ఉన్నటువంటి ఆ ధోరణి తప్పుపడుతున్నారు. అదే సందర్భంలో ఫిరాయింపుల నిరోధం కావాలని కోరుకున్నారు. ఫిరాయింపు చేస్తే 20 ఏళ్ల పాటు నిషేధం. రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా ఇప్పుడు దీన్ని సమర్థిస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులో? ఎందుకంటే ఫిరాయింపు ఇప్పుడు మొన్న తెలంగాణలో ఫిరాయింపులు చేయించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పింది ఎవరు? కాంగ్రెస్ కదా. కాబట్టి ఇట్లాంటి ఆవేశాన్ని వాడుకుంటారు చాలామంది. చివరికి మళ్ళీ దాన్ని యథావిధిగా ఉంటారు. వీళ్ళు దాంట్లోంచి లబ్ధి పొందుతారనడానికి సాక్ష్యం, సజీవ సాక్ష్యం మన కళ్ళెదురుగున్న కనబడిన ఆమ్ ఆద్మీ పార్టీ.